3 రోజుల పండుగలో మొదటి రోజైన భోగి పండుగను దక్షిణ భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పాత సామాన్లు మంటల్లో వేయడం నుంచి చిన్న పిల్లలపై భోగి పళ్లు పోయడం వరకు ప్రతి ఆచారంలోనూ ఒక నిగూఢమైన అర్థం ఉంది. భోగి అంటే సుఖం అని అర్థం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజును సుఖ సంతోషాలకు ఆరంభంగా భావిస్తారు. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమానందాన్ని పొందిన పవిత్రత రోజే ఈ భోగి అని విశ్వసిస్తారు. భోగి మంటల్లో వాడే పిడకల కోసం 2-3 నెలల నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను ఎండపెట్టి పిడకలుగా మారుస్తారు. వాటిని భోగి మంటల్లో వాడతారు. దీనికి ఆవు పేడ వాడతారు. ఆవు పిడకలు, రావి, మామిడి కట్టెలు కాల్చడం వల్ల వెలువడే పొగ వాతావరణంలోని సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. ఆరోగ్యం, చలికాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలను అరికట్టడానికి ఈ మంటల వేడి దోహదపడుతుంది. ఈ భోగి మంటల మధ్యలో కుండ పెట్టి వేడి నీళ్లు కాచుకుని ఇంటిల్లపాతి తలస్నానాలు చేస్తారు. భోగి మంటల్లో పాత కట్టెల్ని కూడా పాడేస్తారు. ఊరంతా ఒక చోట చేరడం వల్ల వారి మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. నెగిటివ్ ఆలోచనలను మంటలో వేసి కొత్త వెలుగులను ఆహ్వానించడమే భోగి పండుగ ఉద్దేశం.